జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీ అందరికీ మరొక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ అయితే ఒకటి తెచ్చినాయా. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఇదేంద్ర స్వామి ఉద్రిక్త పరిస్థితులు అంటున్నావు, గుడ్ న్యూస్ అంటున్నావు, నీకు ఏమైనా మైండ్ పని చేస్తుందా, నీకు కూడా రాహుల్ గాంధీకి వినట్టు ఏమైనా చెప్పి ఏమైనా పోయినది అనుకుంటారేమో మీరు. నాకు కరెక్ట్గానే ఉన్నది ఈ న్యూస్లో అయితే, గుడ్ న్యూస్ అయితే ఉన్నది. అదే చెప్తాను. పశ్చిమ ఆసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు చేసిన దాడులు ఒక ఎత్తు అయితే, ఇక ఇజ్రాయెల్ ఇక్కడ నుండి చేయబోయే దాడులు మరొక ఎత్తు. అర్థమవుతుంది కదా మీకు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఈ హమాస్ తీవ్రవాద సంస్థ, హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ, ఈ హైతీ తీవ్రవాద సంస్థలపైనే దాడులు చేస్తూ వస్తుంది. ఈ మూడు సంస్థలు కూడా తీవ్రవాద సంస్థలే. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేయబోయేది ఒక దేశంతో, అది కూడా అరబ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక దేశంతో. ఇకపై ఇజ్రాయెల్ అయితే పోరాడనున్నదనమాట. ఆ దేశం పేరే ఇరాను. నిజానికి ఇరాను ఈ ఇజ్రాయెల్కు 2300 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. పైగా ఏంటంటే ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య 5 దేశాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ 5 దేశాల మీద నుంచి పోయి ఇరాన్ పైన ఇజ్రాయెల్ అయితే దాడి చేయాల్సి ఉంటుంది. అయితే అవి అన్నీ కూడా ముస్లిం దేశాలే కాబట్టి 5 దేశాలు ఇరాన్పై దాడి చేయడానికి ఈ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించవు. అంటే ఇరాన్ పైన దాడి చేయడానికి ఇజ్రాయెల్కు తమ గగనతలాన్ని వాడుకోవడానికి ఎంత మాత్రం కూడా అంగీకరించవు. నేను ఒక మాట చెప్తున్నా. సపోజ్ పైన విమానాలు పోతూ ఉంటాయి కదా, ఎవడంటే వాడు పోయేదానికిలే ఈ దేశం పర్మిషన్ ఇవ్వాలా పోయేదానికి. అట్లా ఇక ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మొదటగా ఏంటంటే ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి, ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోకి ప్రవేశించి, ఆ తర్వాత అరేబియా సముద్రంలోకి ప్రవేశించి, ఆ తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించి అప్పుడు ఇరాన్ మీద దాడి చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ నౌకాదళం అయినా కూడా ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ పరిస్థితి అది కాదు. వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళంతా వాళ్ళోళ్ళే కదా, హ్యాపీగా ఇజ్రాయెల్ బార్డర్లోకి వచ్చి వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఇజ్రాయెల్ మీద దాడి చేసేదానికి. కానీ అదే ఇజ్రాయెల్ పోయి దాడి చేయాలంటే ఇన్ని తిప్పలు పడాలా. దీంతో ఇజ్రాయెల్ అయితే కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. నిజానికి ఇరాన్లో 3 యురేనియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. కానీ ఇరాన్లో ఒకే ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ మాత్రం నిర్వహణలో ఉండాలి. అర్థమవుతుంది కదా మీకు. అయితే ఇరాన్లో మొత్తంగా 8 న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ 8 న్యూక్లియర్ ఫెసిలిటీల్లో ఏదో ఒక కర్మాగారం నుండి ఇరాన్ అయితే అణుబాంబు తయారు చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్లోని ఆ న్యూక్లియర్ ఫెసిలిటీలనే ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు బలం చేకూరే విధంగా కాసేపటి క్రితమే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్లన్నింటినీ కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని, ఇజ్రాయెల్ ఆ పని చేస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఇక ఇరాన్లోని అణు సంబంధమైన మొత్తం 8 ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించున్నదన్నమాట. అర్థమైందా? నేను చెప్పింది అదే. దీంట్లో గుడ్ న్యూస్ ఉన్నదని చెప్పి మనకు అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ఆశ్చర్యకరమైన రీతిలో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలను పేల్చివేయనున్నట్టు తెలుస్తుంది. అది మ్యాటర్. అదే నేను చెప్పింది గుడ్ న్యూస్ ఉన్నది దీంట్లో అని చెప్పి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.